తుఫాను ప్రభావ నిరసరాయులకు ఆహారం పంపిణీ. మోంతా తుఫాన్ బీభత్సంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తక్షణ సహాయం. నరసరావుపేట బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తీవ్ర తుఫాన్ విస్తృత నష్టాన్ని కలిగించింది. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు కాలువలు పొంగడం, వరదలు పలు జిల్లాల్లో దెబ్బతీశాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో మాత్రమే కాకుండా విస్తరించిన ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు రక్షణ చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావంతో నిరసరాయులైన పేదలకు ప్రభుత్వం నిధులపై ఆధారపడకుండా తన నిధులతో తక్షణమే భోజన సదుపాయం కల్పించారు. తుఫాను ఉద్రిక్తతలు మొదలైన రోజు నుంచే డాక్టర్ అరవింద్ బాబు సేవాభావాన్ని ప్రదర్శించారు. నరసరావుపేటలోని టిట్కో హౌసెస్ దగ్గర చిలకలూరిపేట రోడ్లో వరద ముంపుకు గురైన కుటుంబాలకు మొదటిగా ఆహార పదార్థాలు, వేడి భోజనం అందించారు. అక్కడి లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేదలు, కార్మికులు ప్రధానంగా బాధితులు, అలాగే ఎస్ఆర్కేటీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, లింగంగుంట్ల ఎస్టీ కాలనీలలో వర్షాలతో తడుస్తూ వరదలు పొంగిన ప్రాంతాలలో ఉండి భయపడిన ప్రజలకు భోజనం, నీరు, మందులు అందించేలా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సహాయం చేరే వరకు ప్రజలు ఆకలి దాహంతో బాధపడకూడదు, ఇది నా బాధ్యత అని డాక్టర్ అరవింద్ బాబు చెప్పుకొచ్చారు. తుఫాను ప్రభావంతో నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో కాలువలు ఉధృతంగా పొంగి రోడ్లపై నీరు ప్రవహించడం, వేలాది ఎకరాలు పంటలు మునిగిపోవడం జరిగాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ అరవింద్ బాబు రాత్రింబవళ్లు పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా స్థానిక అధికారులు, కార్మికులతో కలిసి పనిచేశారు. ప్రాణ నష్టాలు జరగకుండా అనేక రక్షణ ఏర్పాట్లు చేపట్టారు. ఇది మాత్రమే కాకుండా తన వైద్య పరిజ్ఞానంతో బాధితులకు ప్రాథమిక చికిత్సా సదుపాయాలు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు.